మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? యేసుక్రీస్తును కలిగి ఉన్న వారిముగా, యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారిముగా ప్రతిదినము మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. స్నేహితులారా, నేను ఈ వీడియోలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉపవాస ప్రార్థన గురించి ఏం చెప్తున్నది అనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే మన శరీరాన్ని, మన దేహాన్ని శుభ్రపరచుకోవడమే కాదు కానీ మన ఆత్మను శుభ్రపరచుకోవడం. ఉపవాస ప్రార్థన అంటే డయట్ కాదు. ఉపవాస ప్రార్థన అంటే వాక్యాన్ని ధ్యానించడం మరియు ప్రార్థించడం, దేవునికి దగ్గరగా జీవించడం. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మిచ్చు యోహాను చేత బాప్తిస్మం తీసుకొనిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎలా చేశారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమీ తినలేదు. సో ఉపవాసం అనేది మన ఆత్మీయ జీవితం యొక్క ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా సహజ ఆనందాలకు దూరంగా ఉండటం. ఫాస్టింగ్ ఈజ్ ద విల్ఫుల్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ న్యాచురల్ ప్లెజర్స్ ఫర్ ఏ స్పిరిచువల్ పర్పస్. సో ఇక్కడ సహజ ఆనందాలు, న్యాచురల్ ప్లెజర్ అని అంటున్నాం. అసలు ప్లెజర్ అంటే ఏంటి? ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంజాయ్మెంట్. అంటే ఆనందకరమైన మరియు సంతోషకరమైన సంతృప్తి యొక్క అనుభూతి. దానినే మనం ప్లెజర్ అంటాం. కొంతమందికి మంచి ఫుడ్ తినటం ఒక అనుభూతి, కొంతమందికి లైంగికంగా కలుసుకోవడం ఒక అనుభూతి, కొంతమందికి కంటికి నచ్చింది చూడటం, నచ్చిన చోటికి వెళ్ళడం, అదంటే ఒక అనుభూతి. అందుకే మన పెద్దలు అంటారు కదా, పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు. సో ఇదే విషయాన్ని దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఏమని? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఫర్ ద వరల్డ్ ఆఫర్ ఓన్లీ ఏ క్రావింగ్ ఫర్ ఫిజికల్ ప్లెజర్, a craving for everything we see and pride in our achievements and positions. These are not from the Father but are from this world. కాబట్టి మీరు ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు పెళ్ళైన వారైతే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఉపవాస ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు భార్యాభర్తలు లైంగిక ఆనందం విషయంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఒకవేళ మీరు మనస్సు నిలపలేకపోతే అపవాది మిమ్మల్ని శోధిస్తాడు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఉపవాస ప్రార్థన అనేది ఆత్మీయంగా బలపడటానికి సహజమైన వాటిని త్యజించే వ్యక్తిగత నిబద్ధత. ఫాస్టింగ్ ఈజ్ ఎ పర్సనల్ కమిట్మెంట్ టు రినౌన్స్ ద న్యాచురల్ టు ఇన్వోక్ ద స్పిరిచువల్. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన గురించి ఇలా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం 16, 17, 18 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి,
తాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఒకసారి ఇక్కడ కొన్ని విషయాలు మనం కొంచెం లోతుగా పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా, మీరు ఉపవాసము ప్రార్థన చేస్తున్నారని, మీరు ఉపవాసం ఉన్నారని ఎదుటి వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు. మనం చూసినట్లయితే కొంతమంది ఉపవాసం ఎలా చేస్తారంటే, అది భలే డ్రామాలా ఉంటుంది. ఈ భూమి మీదకి వారు తప్ప ఇంతవరకు అసలు ఎవరు ఉపవాసం చేయలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు అన్నట్లుగా హడావిడి చేస్తారు. జనరల్గా కొంతమంది అయితే ఎప్పుడు 3 అవుతుందా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు తిందామా అన్న ఈ ఆరాటంలో ఉంటారు తప్ప, ప్రార్థనలో గడపడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి అంతగా వీళ్ళు ఆసక్తి చూపరు. కానీ పేరుకు మాత్రం నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానని అందరికీ బిల్డప్ ఇచ్చే పనిలో పడతారనమాట. సో ఎవరైనా సరే ఉపవాస ప్రార్థన చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు రహస్యంగా, ఏకాంతంగా దేవునితో గడపాలి. ఉపవాస ప్రార్థన మనలో మార్పు తీసుకురావాలి. మనము రూపాంతరం చెందాలి. మనలో ఉన్న శరీర క్రియలన్నీ తొలగిపోయి ఆత్మక్రియలు చేసేవారిగా మనల్ని మనం మార్పు చెందాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. బట్ ఐ డిసిప్లిన్ మై బాడీ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు సబ్జెక్షన్, లెస్ట్ వెన్ ఐ హ్యావ్ ప్రీచ్డ్ టు అదర్స్ ఐ మై సెల్ఫ్ షుడ్ బికమ్ డిస్క్వాలిఫైడ్. సో ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, మన శరీరాన్ని మనం ఎందుకు కంట్రోల్లో ఉంచుకోవాలంటే, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఫర్ ద ఫ్లెష్ లస్ట్ అగైన్స్ట్ ద స్పిరిట్ అండ్ ద స్పిరిట్ అగైన్స్ట్ ద ఫ్లెష్. సో ఈ ఆత్మ మరియు శరీరం అనేవి రెండు కాంట్రరీగా ఉంది కాబట్టి మనం మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది ఖచ్చితంగా మనం చేయాలి అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఉపవాస ప్రార్థన అంటే కొంత సమయం ఆహారం లేకుండా ప్రార్థనలో గడపడానికి, ఆత్మీయంగా బలపడటానికి అంకితం చేయడమే. Fasting is the dedication to period of time to devote oneself to spiritual priority of prayers without food. సో ఇదే విషయం గురించి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ దేవాది దేవుడు తనకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన గురించి, తను కోరుకున్నటువంటి ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. సో ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నామంటారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటారు, కానీ వీళ్ళకి నచ్చిన పని వీళ్ళు చేసుకుంటూ పోతారు. మధ్య మధ్యలో కాఫీలు తాగుతారు, మధ్య మధ్యలో టీలు తాగుతారు, మధ్య మధ్యలో పాలు తాగుతారు, టీవీలు చూస్తారు, సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడతారు, బయట వాళ్ళతో దెబ్బలాడతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని సన్నిధిలో కూర్చోరు. సో ఇలా చేస్తూ మళ్ళీ పైకి తిరిగి ఏమంటారు? మేము ఎంత ఉపవాస ప్రార్థన చేసినా మాకు ప్రతిఫలం రాలేదండి అని చెప్తుంటారు. సో ఇది కాదు దేవుడు కోరుకున్నది. ఆయన ఏమంటున్నాడు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు,
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఇది దేవుడు కోరుకున్నాడు మన దగ్గర నుంచి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచటం, ఇవి చేస్తూ దేవునికి దగ్గరగా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడపడమే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం. సో ఇది స్నేహితులారా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనుకున్నవారు ఈ నియమాలను పాటిస్తూ దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిదిద్దుకుంటూ రూపాంతరము చెందుతూ దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీదకు తీసుకొని వద్దాం. ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభుల వారు అపవాదిని ఎలా జయించారో మనము కూడా అలాగే సాతానుని ఉపవాస ప్రార్థన ద్వారా జయించాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారదాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఉపవాస ప్రార్థన చేయటం వలన మనకు జరిగే మేలేంటి అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.